తెలంగాణలో బీచ్ రాబోతుందా, అసలు బీచ్ ఏంటి, బీచ్ కూడా నిర్మిస్తారా అనే విషయాలు అయితే తెలుసుకుందాం. ఇది పాసిబులేనా అనే విషయాలు అయితే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్, తెలంగాణలోకి బీచ్ తీసుకురాబోతున్నారు, బీచ్ నిర్మించబోతున్నారు అని చెప్పేసి వినిపిస్తూ ఉంది. ఇది ఎంతవరకు నిజం, అసలు ఇది పాసిబులేనా? ఇది పాసిబులే అనేది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నిర్మించబోతుంది. హైదరాబాద్లో బీచ్ ఏందనుకోవచ్చు, బీచ్ సముద్ర ఒడ్డున కదా ఉండేది. హైదరాబాద్లో బీచ్ ఏంది, హైదరాబాద్లో అసలు బీచ్ సాధ్యమా అని చెప్పి అనుకోవచ్చు. జనరల్గా మనకు బీచ్ అనగానే సముద్రం ఒడ్డు గుర్తొస్తుంటుంది, అంతే కదా. సో అసలు హైదరాబాద్లో సముద్రమే లేనప్పుడు నీకు బీచ్ ఎక్కడ వస్తుందని చెప్పి అనుకుంటారు సహజంగా. కానీ అది సాధ్యము అని చెప్పి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నిరూపించబోతుంది. కొత్వాల్ కూడా అనేటువంటి ప్రాంతంలో ఆల్రెడీ భూసేకరణ కూడా చేస్తుంది. దీనికి సంబంధించిన డిపిఆర్ని కూడా తయారు చేశారు. అక్కడ బీచ్ని తయారు చేయడానికి రంగం సిద్ధం అవుతుంది. ఓఆర్ఆర్ రీజనల్ రింగ్ రోడ్డుకి సంబంధించి కొత్వాల్గూడ దగ్గర ఈ భూముల్ని సమీకరిస్తున్నారు. 250 కోట్ల రూపాయల ఖర్చుతోటి ఈ బీచ్ నిర్మించబోతున్నారు. దీనికి సంబంధించి డిపిఆర్ కూడా సిద్ధమైంది. ఇది క్లుప్తంగా. అయితే దీని వెనక చాలా కథ ఉంది. కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమం చేసేటువంటి సమయంలో అనేక మంది ఏమన్నారంటే, మనకి సముద్రం లేదు కదా, మనం ఒకవేళ విడిపోతే కనుక ఎగుమతులు దిగుమతులు అవన్నీ ఇబ్బంది అవుతాయి. ఆంధ్రప్రదేశ్కి సముద్రం ఉంది, దాదాపు ఆంధ్రప్రదేశ్లో 1000 కిలోమీటర్లతో తీరం ఉంది. ఆ 1000 కిలోమీటర్ల తీరంలో మీకు ఓడరేవులు ఉన్నాయి, మనకు అలాంటివి లేవు కదా అని చెప్పేసి అన్నప్పుడు ఆయన మనం డ్రై పోర్టులు తయారు చేస్తాం అని అన్నారు. డ్రై పోర్టులు తయారు చేస్తాం, అదేమీ పెద్ద విషయం కాదు, వాళ్ళకి పోర్టులు ఉంటే మనకు డ్రై పోర్టులు తయారు చేస్తాం అని అంటున్నారు. అలాగే ఆయన చెప్పిన కొన్ని అతిశయోక్తిగా ఉన్నాయి, కానీ కొన్ని ఇప్పుడు నెరవేరే అవకాశం ఉంది. ఎందుకనంటే ఈ టెక్నాలజీ ఏదైనా సాధ్యం అన్నట్టుగా చేస్తున్నాయి. ఇప్పుడు చైనా తీసుకుంటే, చైనాలో అసలు కృత్రిమ సూర్యుడిని సృష్టించేటువంటి పరిస్థితి, చైనాలో కృత్రిమ చంద్రుడిని సృష్టించేటువంటి పరిస్థితి. అక్కడ అసలు సూర్యుడినే సృష్టిస్తున్నారంటే వాళ్ళు సమాంతరంగా చంద్రుడిని సృష్టించడం ఏముంది. ఆల్రెడీ ఇప్పుడు వాళ్ళు ఆ ప్రయోగాలు చేశారు, ప్రయోగాలు చేసి చాలా వరకు సక్సెస్ అవుతున్నారు. కాబట్టి టెక్నాలజీ పరంగా చూస్తే, సైన్స్ పరంగా చూస్తే ఏదైనా సాధ్యమే. ఇప్పుడేంటి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఇప్పుడు ఈ బీచ్ని క్రియేట్ చేస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించి ఈ బీచ్ని తయారు చేస్తున్నారు అనేది ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి డిపిఆర్ రిపోర్ట్. ఆ డిపిఆర్ రిపోర్ట్ ప్రకారం ఆ బీచ్ని ఆ విధంగా తయారు చేస్తున్నారు. మీకు శాండ్, అలాగే సముద్రం ఉన్నట్టు ఒక యాంబియన్స్, వీటన్నిటిని ఒక క్రియేషన్ చేసి నిజంగానే సముద్రం ఉన్నట్టు, నిజంగానే బీచ్ ఉన్నట్టు ఫీల్ వచ్చేలాగా దాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి తయారు చేస్తున్నారు ఇప్పుడు. ఇది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తాజాగా చేపట్టినటువంటి ఒక ప్రాజెక్ట్. ఇది ఎందుకు చేపట్టారు, దాని అవసరం ఏంటి అని అంటే, ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్కి ఒక ప్రత్యేకమైన గుర్తింపు కావాలి. అనేక దేశాల నుంచి పర్యాటకులు వస్తుంటారు, వాళ్ళకి కొంత ఇన్నోవేటివ్గా సందర్శించే ప్రాంతాలు ఉంటేనే వాళ్ళు ఆకర్షితులు అవుతారు. అందుకే ఇప్పుడు ఇలాంటి దాన్ని వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పర్యాటక శాఖకు సంబంధించి బీచ్లని డెవలప్ చేస్తున్నారు. ప్రతి 50 కిలోమీటర్లకు ఒక బీచ్ లేదా ఒక పోర్టు ఉండేలాగా డిజైన్ చేస్తున్నారు. అక్కడ పర్యాటకులు కూడా ఎక్కువ వస్తుంటారు. ఎందుకంటే వైజాగ్ ఉంది, సూర్యలంక ఉంది, ఇంకా రకరకాల బీచ్లు ఉన్నాయి, మైపాడు బీచ్ అని రకరకాలు ఉన్నాయి. సముద్ర తీరం దాదాపు 11,000 కిలోమీటర్లు ఉంది కాబట్టి అక్కడ పర్యాటకులు వస్తూ ఉంటారు. ఆ పర్యాటకులు అక్కడ విడిది చేస్తూ ఉంటారు, ఇవన్నీ ఉన్నాయి. కానీ అలాంటిది ఇక్కడ లేదు కాబట్టి ఇక్కడ ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా వచ్చింది కాబట్టి దాని ద్వారా దీన్ని క్రియేట్ చేసి నిజంగా సముద్రం ఒడ్డున బీచ్లో ఉన్నట్టే, ఏ గోవా బీచ్లోనూ లేదంటే ఏ ఇతర బీచ్ల్లో ఉన్నట్టు, లేదా వైజాగ్ బీచ్లో ఉన్నట్టు ఇలా ఒక క్రియేషన్ చేసి ఆ ఫీల్ కలిగించేలాగా దాదాపు 250 కోట్ల రూపాయలు పెట్టి క్రియేట్ చేస్తున్నారు. అంటే మనకి బీచ్ అంటే ఒక కనుమేరలాగా కనిపించేలాగా ఉంటుంది, అంటే అసలు కన్నుల నిండుగా ఉంటుంది. అండ్ బీచ్ అంటే ఒక అలలు ఇవన్నీ ఉంటాయి. మరి ఇక్కడ చేసే ఇప్పుడు నిర్మించే బీచ్కి సో ఎంత స్పేస్ కావాలి, అసలు ఇది ఎటువైపు మీరు మరి నిర్మించబోతున్నారు అనుకోవచ్చు? అదే కొత్వాల్గూడ రింగ్ ఆర్ఆర్ దగ్గర రీజనల్ రింగ్ రోడ్ దగ్గర కొత్వాల్గూడ, ఆ కొత్వాల్గూడ దగ్గర
ఇది నిర్మించబోతున్నారు, కొన్ని వందల ఎకరాల్లో నిర్మించబోతున్నారు దీన్ని. మీరు కంటి మేరలో ఎక్కడ చూసినా కానీ మీకు సముద్రం ఒడ్డే కనపడుతుంది. సముద్రం లేకపోయినా సముద్రం ఒడ్డు ఉన్నట్టే మిమ్మల్ని భ్రమింపజేసేలాగా ఉంటుంది. ఇది ఆల్రెడీ అనేక దేశాల్లో ఉంది. ఇప్పుడు మనకి కొన్ని దేశాల్లో మనం నడిచి వెళ్తుంటే నీళ్ళ మీద నడిచి వెళ్తున్నట్టు ఫీలింగ్ ఉండేలాగా బ్రిడ్జిలు ఉంటాయి. సో అలాంటివి ఉన్నాయి, క్రియేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు 3Dలో చూపించవచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. అసలు మనం ఇంకో ప్రపంచంలోకి తీసుకెళ్లేలాగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు రాబోయే రోజుల్లో. సో అలాంటిదే ఇది కూడా. అయితే ఇక్కడ తెలంగాణకి ప్రత్యేకించి ఎగుమతులు దిగుమతులకి డ్రై పోర్ట్లు కడతామని చెప్పి అన్నారు. డ్రై పోర్ట్లు కట్టేసి దాన్ని మచిలీపట్నం ఓడరేవుతో అనుసంధానం చేస్తాము. దానికి ఎక్స్ప్రెస్ వే, గ్రీన్ ఫీల్డ్ 6 లైన్లో 8 లైన్లో వేసేసి ఎక్స్ప్రెస్ వే ఒకటి ఏర్పాటు చేసేసి అమరావతి నుంచి హైదరాబాద్కి కేవలం 2 అవర్స్లో ప్రయాణించేసేటువంటి రోడ్డు కూడా ఇప్పుడు శాంక్షన్ అయింది, కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసింది. సో ఇవన్నీ కూడా రాబోయేటువంటి రోజుల్లో ఒక పెద్ద మార్పులు హైదరాబాద్ని ప్రపంచ పట్టణంలో తీసుకెళ్లడంతో పాటు పర్యాటకులను ఆకర్షించడానికి. ఇది ఉద్యమ సమయంలో సముద్రాన్ని తీసుకొద్దాం, సముద్రం తీసుకొద్దాం తెలంగాణకని ఒక వ్యంగ్యంగా కేసీఆర్ గారి మీద అప్పట్లో అన్నారు. ఇప్పుడు అదే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సాకారం చేస్తున్నట్టుంది. అప్పుడు సముద్రం లేదు కదా మనకి అని కొంతమంది అంటే సముద్రాన్ని తీసుకొద్దాం పోయి సముద్రం తీసుకురావడం పెద్ద విషయం ఉందని చెప్పేసి ఆయన క్యాజువల్గా అన్నది ఇప్పుడు నిజం కాబోతుంది. ఒకటి. రెండేనండి హుస్సేన్ సాగర్లో కొబ్బరి నీళ్ళలాగా తయారు చేస్తాను ఆ నీళ్ళని చెప్పేసి ఆయన అన్నారు. హుస్సేన్ సాగర్లో మొత్తం హైదరాబాద్లో ఉండేటువంటి డ్రైనేజ్ అంతా అక్కడే ఉంటుంది, దాన్ని కొబ్బరి నీళ్ళలాగా తయారు చేస్తాను అన్నారు. అలాగే డల్లాస్ లాగా నేను చేస్తాను రోడ్లన్నింటినీ అని చెప్పి అన్నారు. అలాగే కెనడా తరహా విద్య అని అన్నారు. ఇస్తాంబుల్ తరహా మొత్తం సిటీని రూపకల్పన చేస్తానని చెప్పి అన్నీ ఆయన చెప్పారు. కానీ ఆయన సాకారం చేయలేకపోయారు. కాకపోతే కొన్ని ఆయన చేశారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు బహుశా అది యాదృచ్ఛికమో లేదా ఏమో కానీ నిజంగా ఆయన చెప్పినటువంటి సముద్రాన్ని తెలంగాణకి తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. తెలంగాణకి సముద్రం తీసుకురావడం ఏంటి అనేది ఆశ్చర్యపోవచ్చు, బట్ దాన్ని తీసుకురావడానికి డిపిఆర్ కూడా రెడీ అయింది. దానికి ఫండ్స్ కూడా అలోకేట్ అవుతున్నాయి. త్వరలోనే మనం హైదరాబాద్లో సముద్రాన్ని చూడొచ్చు. థ్యాంక్ యూ సార్.